హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్తో మాకు ఎంతో మోటివేషన్ వస్తుంది వీడియో చేయడానికి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే పీకేఎల్ సీజన్ 12 గురించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి మా బ్రోస్. అందులో ఫస్ట్గా మన తెలుగు టైటన్స్ టీం గురించి చూసుకుందాం. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న భరత్ కూడా తెలియ మన టీంలో చేరిపోయాడు మా బ్రోస్. ఇతని కోసం తెలుగు టైటన్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎదురు చూశారు. ఇతను రావడంతో తెలుగు టైటన్ టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది మావా. ఇతని మీద తెలుగు టైటన్స్ చాలా హోప్ పెట్టుకుంది ఈ సీజన్లో. చూద్దాం. ఇప్పటి వరకు ఇతనికైతే ఏ ఇంజరీ కూడా లేదు. ఈ రోజు నుంచి తెలుగు టైటన్ క్యాంప్లో కూడా తన ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు మా వాపస్. నెక్స్ట్ వచ్చే అప్డేట్ చూసుకుంటే తెలుగు టైటన్స్ లాస్ట్ 4 days నుంచి తన డిఫెన్స్ మీద చాలా ఫోకస్ చేసింది మావా. మెయిన్గా అయితే అమన్ అండ్ శివం షిండే మీద ఎక్కువ ఫోకస్ చేశారు మన తెలుగు టైటన్ కెప్టెన్ అండ్ కోచ్. మనకు తెలుసు మన ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ తమిళ తెల్లవేస్తూ ఉంది. అలాంటి టాప్ 3 రైడర్స్తో వీళ్ళు ఆడాలంటే డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో దానికోసం వీళ్ళని చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు మన తెలుగు టైటన్ కోచ్. చూడాలి వీళ్ళ డిఫెన్స్ కానీ ఒక్కసారి సక్సెస్ అయితే ఇంకా ఈ టీంని ఎవరు ఆపలేరు మావా. అయితే అమన్ అండ్ శుభం ఇద్దరు కార్నర్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన తెలుగు టైటన్ టీమ్ అప్డేట్స్. ఇంకా సెకండ్ అప్డేట్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ కూడా ఒక రీప్లేస్మెంట్ చేసింది. అతనే రాజస్థాన్కి చెందిన ప్లేయర్ జితేందర్ యాదవ్. ఇతను లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఇతను చాలా బెస్ట్ ప్లేయర్ మావా. అయితే ఈ సీజన్లో అన్సోల్డ్గా వెళ్ళి మళ్ళీ బెంగళూరు బుల్స్లో స్ట్రాంగ్ డిఫెండర్గా తయారు చేసుకుంటుంది జితేందర్ యాదవ్ తెచ్చుకొని. ఇవి ఇక్కడి వరకు ఉన్న సీజన్ 12 అప్డేట్స్. నౌ వి విల్ మూవ్ టు ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ తమిళ తెలవర్స్. మనందరం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. ఎందుకంటే టాప్ 3 రైడర్స్ ఉన్న టీం వర్సెస్ టాప్ డిఫెండర్స్ ఉన్న టీం ఇద్దరు ఫస్ట్ మ్యాచ్లోనే పోట్లాడుతున్నారు. సో ఈ మ్యాచ్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి మా బ్రోస్. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఈ రెండు టీంలు మొత్తం పీకేఎల్ కెరియర్లోనే టోటల్గా 16 మ్యాచ్లు ఆడాయి. అందులో తమిళ తెలవర్స్ టాప్గా కనిపిస్తుంది మావా. మొత్తం 9 మ్యాచ్లు తమిళ తెలవర్స్ గెలిస్తే తెలుగు టైటన్స్ 6 మ్యాచెస్ గెలిచాయి అండ్ ఒక మ్యాచ్ టై. వీరిద్దరి మధ్యన ఎప్పుడు జరిగినా చాలా క్లోజ్ మ్యాచెస్ జరిగాయి మా బ్రోస్. ఒకసారి రీసెంట్గా జరిగిన మ్యాచెస్ కూడా చూసుకుంటే సీజన్ లెవెల్లో 2 మ్యాచెస్ అయ్యాయి. అందులో మ్యాచ్ నెంబర్ 3 తమిళ తెలవర్స్ గెలిచింది తెలుగు టైటన్స్ మీద. అంటే ఇంకోటి మ్యాచ్ నెంబర్ 38లో తమిళ తెలవర్స్ తెలుగు టైటన్స్. ఈ మ్యాచ్ మాత్రం చాలా క్లోజ్ అయింది మావా. తెలుగు టైటన్స్ చిన్న డిఫెన్స్ పొరపాటు వల్ల 1 పాయింట్తో ఓడిపోయింది. కానీ ఆ మ్యాచ్లో లాస్ట్ వరకు తెలుగు టైటన్స్ చాలా పోరాడారు మావా బ్రోస్. సో ఇవన్నిటిని సరిదిద్దుకోవాలంటే ఈసారి స్టార్టింగ్ 7 చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది తెలుగు టైటన్స్ది. అండ్ విజయ్ మాలిక్ కూడా కెప్టెన్గా ఈసారి చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది తెలుగు టైటన్స్. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైతుందని చాలా ఎక్సైటింగ్గా కనిపిస్తున్నాం మా బ్రో. అయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్లో గెలవాలంటే తమిళ తెలవర్స్ యొక్క టాప్ 3 రైడర్స్ని పక్కాగా ఆపాలి. సో దానికోసం తెలుగు టైటన్స్ టీమ్స్ తన డిఫెన్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేసింది ఈ సీజన్లో. దానికోసం బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయని చెప్తున్నాడు విజయ్ మాలిక్ కూడా తన ఇంటర్వ్యూలో. చూద్దాం వీరిద్దరి మధ్య పోర్ ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా కనిపిస్తున్నామా ఫస్ట్ మ్యాచ్ కోసం. ఈసారి ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్కి చాలా పెద్ద టీంతో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఇంకా తెలుగు టైటన్స్ టీంని ఏ టీం ఆపలేదు భయ్య. మొత్తానికి మన తెలుగు టైటన్స్ టీం ఏ ఎజెండాతో వస్తుందంటే. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే రాహుల్ చౌదరి తన జరిగిన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ సీజన్లో గెలిచే టాప్ 3 టీమ్స్ని తను చెప్పాడు. అందులో టాప్ 1 హర్యానా స్టీలర్స్గా ఉందని చెప్పాడు మావా బ్రోస్. అండ్ సెకండ్ టీం యూపీ యోధా కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మావా బ్రోస్ నిజంగానే. అండ్ ఫైనల్గా మన అందరం తెలుగు టైటన్ అనుకున్నాం, కానీ తమిళ తెలవర్స్ పేరు చెప్పి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది రియల్లీ షాక్ అనిపించింది మా వినగానే. చూద్దాం ఈ సీజన్లో ఎవరు ఫేవరెట్స్గా వస్తారు. నాకైతే తెలుగు టైటన్స్ అనే 100% అనిపిస్తుంది మా బ్రోస్. ఈ సీజన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మన తెలుగు టైటన్ టీం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.